రెండో విషయం ఏంటంటే, దప్పిగొంటిని మీరు నాకు దాహమునకు ఇచ్చితిరి. దప్పికొన్న వారికి దాహమునకు ఇవ్వడం రెండో విషయము. ఇది చాలా సింపుల్ థింగు. అయితే మనం దాన్ని గుర్తించం. కొంతమంది నడిచి వెళుతూ పాపం వాళ్ళకి వాటర్ బాటిల్ ఉండదో, లేదా కళ్ళు తిరిగి పడిపోయిన వారుగా ఉంటారు, లేదా ఒక చోట కూర్చొని కదలలేని స్థితిలో ఉన్నటువంటి వారు ఉంటూ ఉంటారు. వాళ్ళని ఐడెంటిఫై చెయ్యం మనం. కనీసం మన పనుల్లో, మన బిజీలో మనం జీవిస్తూ ఉంటాము. కానీ అలాంటి వారిని మనం ఐడెంటిఫై చేసి వారికి ఏం కావాలి అని అడిగి కొంచెం మనకున్న దానిలో వాళ్ళకి సహాయం చేయగలిగితే దేవుడు సంతోషించేవారుగా ఉంటారు. మరి అదర్ రిలీజియన్స్ కూడా చెప్తూ ఉంటాయి ఏమని, ప్రతి ఆత్మలోనూ పరమాత్మ ఉంటాడు అని. అంటే పరమాత్మ అంటే దేవుడు కాబట్టి, ఆత్మ కలిగినటువంటి ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉంటారు కాబట్టి, మనం ఆయన రూపమే కాబట్టి. మరి మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరి అని దేవుడు అంటున్నారు. మనం ఒకరికి సహాయం చేస్తే ఆయనకు చేసినట్లే అనే మీనింగ్లో చెప్తున్నారు కాబట్టి, ఇలాంటి విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మరి అలాంటి హెల్ప్ఫుల్గా ఉంటే మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించేవారుగా ఉంటారని వాక్యమును బట్టి తెలియజేస్తున్నాను.